గైస్ ఈ రోజు నూజివీడు త్రిబుల్ కాన్వకేషన్ కి వెళ్తున్నా. త్రిబుల్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. చాలా ఇయర్స్ తర్వాత ఈ కాన్వకేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. కాలేజ్ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మేమైతే యాక్చువల్గా బైక్ మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాం, కానీ మేము స్టార్ట్ అయ్యే టైంకి క్లైమేట్ అనేది సహకరించలేదు. సో మేము ఇంకా ట్రైనే ప్రిఫర్ చేస్తున్నాం. నర్సాపూర్ రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ 6:15కి ట్రైన్ అవైలబుల్గా ఉంది. ఎందుకైనా మంచిదని ముందుగా టిఫిన్ షాప్ దగ్గర ఆగి 2 ప్లేట్ ఇడ్లీ అయితే పార్సల్ తీసుకున్నాం. టిఫిన్ పార్సల్ తీసుకుని నర్సాపూర్ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. టైం వచ్చేసి 6 అయిపోయింది. మా ట్రైన్ 6:15కి. సో బైక్ పార్క్ చేసుకుని రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. మేము బైక్ పార్క్ చేసేటప్పటికి 6:10 అయిపోయింది టైము. సో ఇంకా మాకు టైం లేదని చెప్పి ఫాస్ట్గా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాం. టికెట్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. నర్సాపూర్ నుంచి గుడివాడకి అయితే టికెట్ తీసుకున్నాం. టికెట్ వచ్చి 50 రూపీస్ పడింది. మేము 2 persons వెళ్తున్నాం కాబట్టి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. మా ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది. ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. ఫైనల్ గా ట్రైన్ అయితే ఎక్కేసాం. నేనైతే మా డాడీతో కలిసి వెళ్తున్నాను. ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. మాకైతే ఈ విండో సీట్ ఈజీగా దొరికేసింది. మనం ఎప్పుడు ఎక్కినా ట్రైన్ లో మనకి సీట్ దొరకమే చాలా కష్టం. పైగా విండో సీట్ అయితే ఇంకా కష్టం. ఫైనల్ గా నర్సాపూర్ నుంచి అయితే ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను కాలేజ్కి 9కి వెళ్ళాలి. నేను అనుకున్న ప్లాన్ టైమింగ్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయాయి. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఫుల్గా వర్షం పడింది. 6 కంటే ముందు ట్రైన్ ఉన్నా బాగుండు, కరెక్ట్ టైంకి రీచ్ అయిపోదును. అసలు ప్రాబ్లం ఏంటంటే నర్సాపూర్ నుంచి నూజివీడికి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా లేవు. సో ఫస్ట్ గుడివాడ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ మీద నూజివీడికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే పాలకొల్లు వరకు వచ్చాను. నర్సాపూర్ నుంచి 10 minutes అయితే పట్టింది పాలకొల్లు రీచ్ అవ్వడానికి. పాలకొల్లు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. క్లౌడీ క్లైమేట్ లో విండో సీట్ పక్క నుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం అయితే చాలా ఎక్కువైపోయింది. విండో నుంచి అయితే లోపలికి వర్షం వచ్చేసి అంతా కొంచెం డోర్స్ అయితే క్లోజ్ చేస్తాను. బైక్ మీద రాకుండా ట్రైన్ ఎక్కడం చాలా మంచిదైంది. అలా ఆల్మోస్ట్ 3 hours జర్నీ తర్వాత గుడివాడ అయితే రీచ్ అయిపోయాము. మన ఫస్ట్ డెస్టినేషన్ గుడివాడ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు మనం ఆటో తీసుకుని బస్ స్టాండ్ కి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వెళ్ళాలి. ప్లాట్ఫామ్ 1 దగ్గరే ఆటోస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ప్లాట్ఫామ్ 1 కి అయితే వచ్చేసాము. మేము నడిచే వే అంతా వాటర్ తో నిండిపోయింది. గుడివాడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయితే అయిపోయింది. యాక్చువల్ గా కాలేజ్ కి రీచ్ అవ్వాల్సిన టైం కి మేము గుడివాడ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఆటో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆటో నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళాలి. ఫైనల్ గా ఆటో కూడా ఎక్కేసాము. ఆటో వచ్చి 30 రూపీస్ తీసుకున్నారు బస్ స్టాండ్ కి తీసుకెళ్ళడానికి. బస్ స్టాండ్ అయితే మరీ ఘోరంగా తయారైంది. బస్ స్టాండ్ లో అసలు వాటర్ వెళ్ళడానికి ప్లేస్ లేదన్నట్టు మొత్తం ఇక్కడ ఒక కాలువలో తయారైపోయింది. ఫైనల్ గా ఈ వర్షంలో బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసాం, అయినా సరే బస్ మాత్రం ఇంకా రాలేదు. ఆ బస్ కోసం వెయిట్ చేసి ఈ వర్షంలో మేము తడిచిపోవడం ఖాయం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ టైం తర్వాత ఒక బస్ అయితే వచ్చింది. గైస్ అందరూ నూజివీడు బస్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. బస్ రాగానే ఫుల్ రష్ అయితే అయిపోయింది. ఎలాగలాగా బస్ అయితే ఎక్కేసాము. ఒక సీట్ అయితే దొరికింది. విండో సీట్ మాత్రం దొరకలేదు. ఫైనల్లీ గైస్ త్రిబుల్ నూజివీడు RGUKT రీచ్ అయిపోయాము. 6 years చదువుకున్న కాలేజ్ 4 long years తర్వాత అటెండ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కాన్వకేషన్ కి రిజిస్టర్ అయినప్పుడు ఒక QR కోడ్ ఇచ్చారు. అది గేట్ దగ్గర చూపించిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అకాడమిక్ బ్లాక్స్ దగ్గర మనకైతే కాన్వకేషన్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చారు. ఈ ట్యాగ్ మీద RGUKT నూజివీడు అని అయితే ఇచ్చారు. అలాగే మెడలో వేసుకోవడానికి ఇది ఒకటి ఇచ్చారు, 6th కాన్వకేషన్ అని ప్రింట్ చేసి. అలాగే ఇంకో పాంప్లెట్ ఒకటి ఇచ్చారు. కాన్వకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, ఏ టైంకి ఏం జరుగుతుందని. ఇవన్నీ అకాడమిక్ బ్లాక్స్ అనమాట. మేము జాయిన్ అయిన కొత్తలో వెరీ స్టార్టింగ్ ఈ అకాడమిక్స్ బ్లాక్ లోకి అయితే వచ్చాము. ఆ తర్వాత ఇక్కడ ఓన్లీ నూజివీడు స్టూడెంట్స్ మాత్రమే చదువుకున్నారు. మాకు వేరే చోట అయితే అలొకేట్ చేశారు. గేట్ దగ్గర నుంచి కాన్వకేషన్ జరిగే వెన్యూ దగ్గరికి వెళ్ళడానికి లాంగ్ ఉంటుంది కాబట్టి బస్సు అయితే ప్రొవైడ్ చేశారు లోపలే. సో మేమైతే ఇవన్నీ కలెక్ట్ చేసుకుని బస్సు ఎక్కేసాము. నేను మా డాడీతో కలిసి వచ్చాను కాబట్టి ఇద్దరం కలిసి బస్సు ఎక్కేసాం. మనతో పాటు వచ్చిన పేరెంట్స్ కూడా ఒక ID కార్డ్ అనేది ఇస్తారు. అవన్నీ కలెక్ట్ చేసుకుని బస్సులో అయితే మనం ఇక్కడ సాక్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాన్వకేషన్ జరిగే వెన్యూ అయితే ఇదే. ఇక్కడ కాన్వకేషన్ అని లెటర్స్ తో రాశారు. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఈ సాక్ బిల్డింగ్ అంతా ఫుల్ గా డెకరేట్ చేస్తారు, ఫుల్ గా ఫ్లెక్సీస్ తో కాన్వకేషన్ అని చెప్పి. అప్పట్లో ఈ సాక్ బిల్డింగ్ లోనే బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి వచ్చేవాళ్ళం. మేమైతే బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత ఈ బిల్డింగ్ లోకి మళ్ళీ వచ్చాము. మేము ఫేర్వెల్ చేసుకున్నప్పుడు ఫేర్వెల్ పార్టీ అనేది ఈ బిల్డింగ్ లోనే జరిగింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇక్కడికి రావడం చాలా బాగుంది. ఇప్పుడైతే మా డాడీతో కలిసి వచ్చాను. మా డాడీకి అయితే మొత్తం క్లియర్ గా చూపించాను హాస్టల్లో ఉంటుంది అవన్నీ. సాక్ బిల్డింగ్ లో ఇలా ఉంది మొత్తం కాన్వకేషన్ వెన్యూ అంతా. చైర్స్ అన్ని పెట్టి స్క్రీన్స్ అన్ని అరేంజ్ చేశారు. ఒకే ఒక బిల్డింగ్ లో అయితే సరిపోదు కాబట్టి ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో ఆ బిల్డింగ్ లోనే సెపరేట్ రూమ్స్ ఉంటాయి.
అలా సెపరేట్ రూమ్స్ లో అయితే సెట్ చేశారు ఇలా వెన్యూకి వచ్చిన వాళ్ళందరికీ. కాసేపు అక్కడే ఉన్నాం, చాలా మంది స్పీచెస్ అనేవి ఇచ్చారు. ఆ స్పీచెస్ అన్ని చూసుకొని తర్వాత బయటకి అయితే వచ్చేసాము. లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేద్దామని డైనింగ్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పారు. డైనింగ్ హాల్ 4 దగ్గర మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళాము. ఈసారి బస్సెస్ అయితే లేవు, డైనింగ్ హాల్ దగ్గరికి నడుచుకుంటూనే వచ్చాము. ఒకప్పుడు ఇదే డైనింగ్ హాల్స్ దగ్గర స్నాక్స్ కోసం చాలా యుద్ధాలే చేసాము. ఫైనల్ గా ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుడ్ లో చాలా వెరైటీస్ అయితే పెట్టారు. ఫుడ్ తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ అయితే చేసాము. ఇక్కడ మేము ఉండే హాస్టల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇదే గైస్ మేము ఉండే హాస్టల్. అప్పట్లో I2 బాయ్స్ హాస్టల్, సీనియర్స్ అంతా I1 లో ఉండేవాళ్ళు, నూజివీడు బ్యాచ్. గైస్ మా హాస్టల్ లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది గైస్. ఇదే మేము ఉండే హాస్టల్ రూమ్స్ అనేది. అప్పట్లో ఈ మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్ లో ఏ మూల ఖాళీ వదలకుండా మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళం గైస్. IIIT వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు కూడా ఇంతేనా గైస్? కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి గైస్, వాళ్ళు కూడా మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకుంటారు. హాస్టల్ లోపలంతా ఒక రౌండ్ వేసి బయటకు వచ్చేసాం గైస్. ఇప్పుడు సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవడానికి సాక్ బిల్డింగ్ కి వెళ్తున్నాం గైస్. ఈ గ్రౌండ్ లో కూడా మేము చాలా రకాల గేమ్స్ ఆడేవాళ్ళం. అసలు ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరుకుద్దా, ఏ గేమ్ ఆడదామా అన్నట్టు ఉండేవాళ్ళం. అప్పట్లో మేము చదువుకున్న క్లాసెస్ వైపు వెళ్ళడానికి కుదరలేదు, ఈ వీడియోలో అవి కవర్ చేయలేదు గైస్. మీలో ఎవరైనా ఈ కాన్వకేషన్ కి అటెండ్ అయ్యారా? అటెండ్ అయితే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా కాన్వకేషన్ అంతా ఫినిష్ చేసుకుని నర్సాపూర్ అయితే రిటర్న్ అయిపోతున్నాం. గుడివాడ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. మేము స్టేషన్ కి అరౌండ్ 6 PM కి అలా రీచ్ అయ్యాము. నర్సాపూర్ కి 6:30 కి ట్రైన్ ఉంది. సేమ్ టికెట్ ప్రైస్ 50 రూపీస్ తీసుకున్నారు. టికెట్ తీసుకొని స్టేషన్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ గైస్.